హైదరాబాద్లోని పచ్చని అడవులకు రాడార్ ఏర్పాటు పిడుగుపాట్ల మారింది. 147 జాతులున్న ఔషధ వనం అంతర్ధానం కానుంది. మిలియన్ టన్నుల మేలు రకం సన్నపురాయి నిక్షేపాలు మట్టిపాలు కానున్నాయి. ఇలాంటి అద్భుతమైన ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు స్థానికులు పోరుబాట పట్టారు. వికారాబాద్ వేదికగా ఇవాల్టి చర్చా వేదికలు రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించనున్నారు. వికారాబాద్ జిల్లా దావగుండంలో ఏర్పాటు చేసి విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు పర్యావరణవేత్తలు పోరుబాట పట్టారు. వికారాబాద్ లో ఇవాళ ఉదయం 10:30కు బ్యాంక్వెట్ హాల్లో దామగుండం అటవీ పర్యావరణ సమితి ఆధ్వర్యంలో చర్చా వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నారు. ఈ చర్చా వేదికకు పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించినట్టు నిర్వాహకులు చెప్పారు. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, జరిగే దుష్పరిణామాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ రాడార్ కేంద్రం పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2900 ఎకరాల అటవీ భూమిలో 12 లక్షలకు పైగా వృక్షాలను నరికివేయబోతున్నారు. ఆ చెట్లను, అడవిని ఆవరించుకుని ఉన్న వెలకట్టలేని ఔషధ మొక్కలను కూడా ధ్వంసం చేయబోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలోనే అత్యంత అరుదైన ఔషధ మొక్కలు అంతర్ధానమయ్యే ప్రమాదమున్నదని చెబుతున్నారు. వికారాబాద్ కా హవా లాకో మరీ జోంకా దవా అన్నది సామెత. ఈ అడవుల్లో ఔషధ మొక్కలపై పరిశోధన చేసిన నిపుణుల బృందం కూడా ఇది 100% నిజమని చెబుతున్నది. వికారాబాద్ అడవులు, ఇక్కడ దొరికే ఔషధ మొక్కలపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇక్కడి ఔషధ మొక్కలపై జరిగిన ఓ పరిశోధన బులెటిన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫార్మాకాలజీ అండ్ లైఫ్ సైన్స్ 2017లో ప్రచురితమైంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో లభించే ఔషధ మొక్కలు జీవ వైవిధ్యం పేరుతో ఈ నివేదికను ప్రచురించాయి. వికారాబాద్లోని ఎస్ఏపి కాలేజీలో వృక్షశాస్త్రం విభాగం, మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఉన్న పుష్పదేవ్ పాటిల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వృక్షశాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగాలకు చెందిన ఎన్ రామకృష్ణ, కెఎం రంజల్కర్, సిహెచ్ సైదులు బృందం వికారాబాద్ అడవుల్లో పరిశోధన చేసింది. 2017 ఆగస్టు 19వ తేదీన వారి పరిశోధనా పత్రం ప్రచురితమైంది. అద్భుతమైన ఔషధ మొక్కలకు వికారాబాద్ అడవులు నిలయమని పరిశోధకులు ఈ నివేదికలో తెలియజేశారు. దేశంలోని అనేక పర్వత ప్రాంతాల్లో ఔషధ మొక్కలు లభిస్తాయి. కానీ ఎక్కువ సంఖ్యలో అనేక జాతుల మొక్కలు ఒకే దగ్గర లభించడం అరుదు. 149 రకాల ఔషధ మొక్కల జాతులను పరిశోధకులు ఇక్కడ గుర్తించారు. ఇవి 57 ఔషధ మొక్కల కుటుంబాలకు చెందినవి. తరతరాలుగా స్థానికులు వీటిని ఉపయోగిస్తున్నారు. అద్భుతమైన ఔషధ విలువలు వీటి సొంతం. జంతువులకు సంబంధించిన ఔషధాలు కూడా వికారాబాద్ అడవుల నుంచి లభిస్తాయి. 1946లోని నిజాం రాజు ఇక్కడ టీబీ చికిత్సకు ప్రత్యేక కేంద్రాన్ని నిర్మించారని పరిశోధనా పత్రం తెలియజేస్తుంది. అంతేకాదు పరిశోధకులు వారు గుర్తించిన ఔషధ మొక్కల సమగ్ర వివరాలను నివేదికలో పొందుపరిచారు. పాము, తేలు కాటు నుంచి రక్షించే మొక్కలతో పాటు దీర్ఘకాల చర్మ వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, రక్త ప్రసరణను మెరుగుపరిచే ఔషధ మొక్కలను వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో లభించే భూగర్భ వనరులను నివేదికలో పొందుపరిచారు. ముఖ్యంగా 173 మిలియన్ టన్నుల మేల్ రకం సున్నపురాయి నిక్షేపాలున్నట్టుగా అంచనా వేశారు. విఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడి అడవి, స్థానిక పరిస్థితులు, లాభ నష్టాలపై కనీస అంచనా వేయలేదని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ ప్రభావ అంచనా, విపత్తు ప్రమాద అంచనా, జీవజాతులపై రాడార్ తరంగాల ప్రభావ అంచనా, ఆర్థిక పరిస్థితుల అంచనా, వరదల ప్రభావ అంచనా వంటివి చేయాల్సి ఉంది. ఆ అంచనాలను ప్రజల ఆమోదం కోసం గ్రామ సభల్లో పెట్టాల్సి ఉంటుంది. ఔషధ మొక్కల పేటెంట్, వాటి వల్ల జరిగే మేలుపై అంచనాలు రూపొందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవేవీ చేయలేదు. రేడియేషన్ వల్ల కలిగే లాభ నష్టాల అంచనాలను కూడా ప్రజల ముందు పెట్టలేదు. వీటన్నిటిపై సమాధానం చెప్పాలని పర్యావరణవేత్తలు, పరిశోధకులు డిమాండ్ చేస్తున్నారు.
నుంచి 2010 మధ్య కాలంలో రాడార్ ఏర్పాటు అంశం చర్చకు వచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించామని స్థానికులు తెలిపారు. తర్వాత అటవీ భూమి బదిలీ నిలిచిపోయిందని భావించామని, కానీ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం, రక్షణ శాఖకు అడవిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇది. ఆయనకు తెలియకుండానే ఈ తతంగం మొత్తం జరిగిందా అని స్థానికులు నిలదీస్తున్నారు. విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుతో ఉత్పన్నమయ్యే రేడియేషన్ వల్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు కూడా నష్టం జరుగుతుందని అంటున్నారు. సీఎం దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని, మరోసారి ప్రజా అభిప్రాయాలు సేకరించాలని డిమాండ్ చేశారు. ఇటు అక్కడి సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి అనేకసార్లు చెప్పామని, నిరసనలకు మద్దతు కోరగా ఆయన ఇవ్వలేదని మండిపడ్డారు. రాడార్ ఏర్పాటుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయిస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారు.